హే గాయ్స్, హ్యాపీ భోగి. మీరు ఎలా జరుపుకున్నారో భోగిని కామెంట్ చేయండి. మేమైతే ఇలా మార్నింగే లేచి ముగ్గులు పెట్టుకుని భోగి మంటలు వేసుకున్నాము. మా దగ్గర ఎక్కువ భోగి మంటలకి స్టఫ్ లేదు, కానీ మేము కొంచెం లిటిల్ బిజీ ఉండడం వల్ల తెచ్చుకోలేకపోయాము. మా నైబర్స్ ఇచ్చారు, మేము పెద్ద మంట వేసుకున్నాము. సో సాటిస్ఫాక్షన్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత పాటలు పెట్టుకుని డ్యాన్స్ వేసుకుంటూ అలా భోగి మంటలు అనే కాన్సెప్ట్ని ఫినిష్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ లోపలికి వచ్చి బొమ్మల కొలువుకి ఏర్పాట్లు చేసుకున్నాము. మొత్తం మా వారే చేశారండి బొమ్మల కొలువు అనేది. నేను జస్ట్ అడిగాను, బొమ్మల కొలువు పెట్టుకోవాలి కదండి, నాకు కొంచెం సెట్ చేసి పెట్టండి అని. మొత్తం ఆయనే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా క్యూట్ బొమ్మల కొలువు ఎట్లా ఉందో కామెంట్ చేయండి అందరూ కూడాను. ఇలా చిన్నగా సింపుల్గా పెట్టుకున్నాము. నాకైతే భలే ముద్దుగా అనిపించింది. ఆ తర్వాత చక్కగా కృష్ణుడికి భోగిపళ్ళు పోసుకున్నాము ఇద్దరం కలిసి. తృప్తిగా అనిపించింది ఆ రోజు. అలానే ఇంటి దగ్గర పిల్లలు ఉంటే ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా అందరం భోగిపళ్ళు పోసాము. భలే హ్యాపీ అనిపించింది. మా భోగి అనేది మంచిగా జరిగింది ఆ రోజు. మంచి వైబ్స్ వచ్చాయి. నుంచే నాకే కుప్పెలు వేసుకోవాలనిపించింది. సో అత్తయ్య గారిని వేయమంటే అత్తయ్య గారే మొత్తం రెడీ చేశారు. ఆ పూలు పెట్టడం కానీ, జడ వేయడం కానీ. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నేనే నచ్చాను ఫస్ట్. ఏదో చిన్న చిన్నగా మెమరీగా ఉంటాయని కొన్ని పిక్స్ దిగాము అందరం కలిసి. నాకు బాగా అనిపించింది. ఇట్లా అత్తయ్య గారు, నేను, అమ్మవారు, నేను ఇట్లా బొమ్మల కొలువు దగ్గర. అత్తయ్య గారు కూడా భలే క్యూట్గా ఉన్నారు ఆ రోజు. ఆ శారీ ఆవిడ నాకు భలే నచ్చారు. ఇలా చక్కగా ఫొటోస్ దిగాము. అత్తయ్య గారు ఏమో నన్ను ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోటో దిగారు. నాకు భలే నచ్చింది ఈ పిక్. ఈ బాండింగే వేరు కదా, బాగుంటుంది. మా పండుగని ఇలా ఎంజాయ్ చేసాం. బాయ్.